అందరికీ నమస్కారం. ఈ రోజే మంగళవారం సంకటహర చతుర్థి. ఈ రోజు రాత్రి 12 లోపు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. కష్టాలన్నీ పోతాయి. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు మనం విందాం. ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వలన నా తపస్సుకు భంగం కలుగుతుంది గనక నేను వివాహం చేసుకోవడం కుదరదని ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడికో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నువ్వు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనక నువ్వు 2 పెళ్ళాడుతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వడం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటావు అన్నావు. నేను బ్రహ్మచారిని కనుక వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలన తులసికి వివాహం అందుకే పడదు. వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవడం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కల్పించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదని కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేవి జరగకుండా ఆటంకాలు కలగడంతో దేవతలు ఎంతో చింతించారు. ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు లోకంలో పెళ్ళిళ్ళు జరగనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకాలు కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటానని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించారు. ఆ విధానంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారము గణేశుడు వారిద్దరికి బోధనలు చేయడం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం జరిగింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరు వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించపోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరిని నువ్వు వివాహం చేసుకో అని అంటాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోరింది నెరవేరుతుంది. వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు.
మహా అందంగా అలంకరించిన తమ్ముని చూశాడు. అసలే అందగాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ తమ్ముడు పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకుని చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయన, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలాగని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాల్లో వినాయకుడికి ఓ కోడి కనిపించింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే సాలీపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకొనిరా అని చెప్పాడు. వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్లి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూత లేదు. అంటే ఇప్పుడు మనం వినే కుక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమోనని కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చేయాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరం ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, ఔరౌరా, నువ్వు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి,
అందుకు తప్ప నువ్వెందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పంది కొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పంది కొక్కుతో, కొక్కు నీవు ఓ పని చెయ్యి. పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోని డబ్బులు కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పంది కొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు. వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకి వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీదే ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనం చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడికి పెళ్ళికి అని 1000 విఘ్నాలు అంటారు. అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పంది కొక్కు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా నీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సమత పుట్టింది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టుగా పురాణ కథనం. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంకష్టహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణ బాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈది బాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవడం, ముందుకు సాగకపోవడం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనసులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధానంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలను తొలగే వ్రతం ఏదైనా ఉంటే కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యలాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్టుగా చెప్పారు అని కుమారస్వామికి చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసి శివుణ్ణి భర్తగా పొందిందని పురాణాలు చెప్తున్నాయి. అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. గణపతికి పూజ చేసేటప్పుడు నెత్తి మీద ఎందుకు మొట్టికాయలు కొట్టుకుంటారో తెలిపే కథను విందాం. ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరికీ కనపడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేకపోవడంతో అక్కడ అనావృష్టి ఏర్పడింది. చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉన్నాడు.
ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన జీవులన్నీ కూడా ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న ఇంద్రుణ్ణి, సచీదేవిని చూసి, దేవేంద్ర, ఎందుకలా విచారంగా కనిపిస్తున్నారు అని అడిగాడు. దానికి ఇంద్రుడు, ఓ నారద మహర్షి, మీకు తెలియనిది ఏముంటుంది? అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. నేనుండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు, మహేంద్ర, విచారించకు. కష్టాలు కలకాలం ఉండవు కదా. మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు. ఇంద్రుడు నారదుడితో, మహర్షి, నేను నా గురించి పడడం లేదు. నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతున్నాను. అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు. అగస్త్య మహర్షి నది సప్తకం నుండి కావేరీ నదిని తీసుకొని ఇటువైపే వస్తూ ఉన్నాడు. కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉతుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంకా అనావృష్టి ఉండదు, బాధపడకు అని చెప్పి, ఇంద్ర, అది జరగాలి అంటే మీరొక పని చేయాలి. పార్వతీ మాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలి అంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు. నారదుడు చెప్పిన విధానంగానే ఇంద్రుడు, సచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. ఆ పూజలకు సంతోషించిన గణపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. సచి, ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు. సంతోషించిన గణపతి, దేవేంద్ర, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి ఇంద్రుడు, గణాధ్యక్ష, మనకు ఆశ్రమించిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతుంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించాడు. ఆ మాటలు విని దేవేంద్ర, స్వర్గలోకమా, భూలోకమా, పాతాళమా, ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు గణపతి. దానికి ఇంద్రుడు, స్వామి, పరమేశ్వరుడంతటి వాడు అగస్త్య మహర్షి. ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అది చాలా పవిత్రమైన జలం. దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి. అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకొని కొంకర దేశం వైపు బయలుదేరాడు అగస్త్య మహర్షి. గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు. ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి. కాకిని అదిల్చాడు. అది పారిపోతున్నట్టుగా నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి ఆ కమండలాన్ని తమ కాళ్ళతో తన్నింది. అగస్త్యుడి చేతిలో కమండలం కింద పడిపోయింది. దానిలో ఉన్న నీళ్ళన్నీ కూడా కింద ఒలికిపోయాయి. అయ్యో పరమేశ్వర, నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది అని బాధపడ్డాడు మహర్షి. అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడనుకుని కోపంతో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది. మహర్షికి దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్పతిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోపంతో వెంటబడ్డాడు మహర్షి. ఏది ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్ర జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదని నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడిపోయాడు మహర్షి. అదే సమయంలో శూర్పకర్మం లంబోదరం ఏనుగు తల ఎనుక వాహనంతో భవానీ మాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు.
కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతేనని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాపంతో, అయ్యో గణాధ్యక్ష వినాయక, నేనెంత అపరాధిని, ఎంత పాపం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు, అపచారం చేశాను, నన్నేమి చేసిన పాపం లేదు, అవివేకంతో నన్ను గుర్తించలేక కొట్టబోయాను, నన్ను క్షమించు అంటూ తల మీద మొట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అగస్త్యుడు. ఆ మాటలు విని గణపతి చిరునవ్వుతో, పొరపాటు ఎవ్వరికైనా సహజమే, నీ మీద నాకు కోపమేం లేదు, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి అగస్త్యుడు, స్వామి, నేను చేసింది తప్పే, వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద ముట్టాను అంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ తన తల మీద మళ్ళీ మళ్ళీ ముట్టుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకొని కింద పడిన కమండలాన్ని చేతిలోకి తీసుకొని, శివార్చనకు కూడా నాకు నీరు కూడా మిగలలేదు దిగలుగా అన్నాడు. అప్పుడు గణపతి, బాధపడకు, శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కింద పడిన కావేరి నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికి ఇచ్చాడు. మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవాల్సి వచ్చింది. ఇదే కావేరి నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే. నన్ను తల మీద ముట్టానన్న బాధతో నిన్ను తల మీద ముట్టుకున్నావు. ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద ముట్టి కాయలు పెట్టుకుంటారో వారిని వెంటనే అనుగ్రహించి వారి కోరికలు నెరవేరుస్తాను. నా తండ్రితో సమానము. నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. నీ వరానికి నువ్వు అర్హుడవే. నీ వల్ల నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలను అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు పెట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహం ఫలితం లభించడం మొదలైంది. పూర్వం త్రిపురాసురుడనే 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ 3 రాక్షసులను చంపాలి అంటే ఆ 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలను 3టిని ఒకే వరుసలో నిలబెట్టాడు. 3 ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ 3 రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుడి పసుపు కొమ్మును విరిచికి తెచ్చి అతికించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాల్లో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చేయని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు. క్షీరసాగర మదనం జరగడానికి ముందుగా సూర్యుడు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాల సముద్రం నుండి లక్ష్మీదేవిని ఆవిర్భవించగానే వినాయకుడి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మదేవేంద్రుడు గణేశుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి అనే 2 స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడికి 1000 వరహాలు ఎలా ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం పోతుంది, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో అదృష్టమన్న వారు మాత్రమే ఈ కథలు వినగలుగుతారు. వాతాపి గణపతి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరంలోని పేరు మ్రోగుతున్న కాలంలో భావనమిశ్రుడు అనే ఒక పండితుడు సాయంకాలాలలో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకి విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలో
వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కళ ప్రారంభించాడు. పూర్వం ఒక నగరంలో సత్యశర్మ, లోభ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఇరుగు పొరుగున ఉండేవారు. శుభగుప్తుడి అతని పేరు లాభగుప్తా. కానీ అతని పేరు లోభితనానికి, అత్యాశకు ముల్లో వాళ్ళంతా కూడా లోభగుప్త అనే పేరును స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళారు. సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్ళే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశారు. శివ దర్శనం చేసుకొని వెళ్ళారు. లోభగుప్తుడు గర్భాలయంలోకి ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలబడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివ దర్శనం చేసుకుంటూ ఉండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, విఘ్నేశ్వర, నీ భక్తి సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. అవునోయ్ నంది, నీ సాయంకాలానికి అతడికి 1000 వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాత్రి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి, శర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టున్నావు, 500 వరహాలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. అడగకుండానే లోభగుప్తుడు డబ్బు ఇవ్వడంతో ఆశ్చర్యపోయిన సత్యశర్మ, అయ్యా గుప్తగారు, నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఈ 500 ఎలాగ తీర్చగలను అన్నాడు. అప్పుడు లోభగుప్తుడు, అదా నీ సంగదేహం, ఈ 500 తీసుకొని సాయంకాలికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. ఆ డబ్బు తీసుకోవడానికి సత్యశర్మ తటాపటాయిస్తూ ఉంటే అతని భార్య, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లి వాళ్ళు చాలాసేపే కూర్చొని ఉన్నారు అని ప్రోత్సహించింది. ఎందుకంటే సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడు తల్లిదండ్రి 500 వరహాల విలువ చేసే నగలు పిల్లకు పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో, అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు అంటూ నసుకుతూ ఉంటే లోభగుప్తుడు, అదంతా వదిలేయి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేను ఇస్తే నువ్వు ఇస్తావు, ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ 500 వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలిసింది. సాయంత్రం అవుతున్నది, కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించటలేదు. అప్పుడు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరిగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు తొందరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతడి అరచేతి వినాయకుడు తొండం సందులా ఇరుక్కొని పోయి రాక్కుంటూ ఉండగా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు గిలగిలలాడిపోతుంటే విఘ్నేశ్వర విగ్రహం నుండి ఇలా మాటలు వినిపించాయి. లాభగుప్త, సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుంచి వినిపించింది. ఆ మాటలు విన్న లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా, అన్యాయం, 500 ముందే ఇస్తిని కదా అని పెడబొబ్బలు పెట్టాడు. అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసంగా 500 వరహాలను దాచేద్దామని ఎత్తువేశావన్నమాట. ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా 500 ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లుపెట్టి అతడి కుమార్తె వివాహం నీ సొంత ఇంటి పెళ్లిగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. తర్వాత లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇప్పించి అతడి రుణానికి చెల్లు పెట్టించి అతడి కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకని అతడి చెయ్యి ఇతలికి వచ్చింది. లోబికి మంచి శాస్త్రి జరిగిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. తర్వాత లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పట్నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా అర్చించిన ఆస్తిని
దాన ధర్మాలకు ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఇలా కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు లక్ష్మీదేవి పార్వతీదేవికి పుట్టిన జయశ్రీ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకమాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణువేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవ మోహనంగా కనిపించిన నారాయణుడిని లక్ష్మీదేవి చూసింది. నారాయణుడి వేషంలో పార్వతీదేవికి కూడా లక్ష్మీ సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ సాభిప్రాయంగా చూసుకున్నారు. చూపుల కలయికలు సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగ మెరిసిపోతున్న ఒక పసిపాప ఉన్నది. లక్ష్మి నారాయణుడి దగ్గర చేరి కౌగిలించుకున్నది. అప్పుడు పార్వతీదేవి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడిని కాదు, లక్ష్మి అని నిజ రూపంతో కనిపించింది. అప్పుడు లక్ష్మి పార్వతీదేవితో, అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అని అనిపించుకున్నావులే అన్నది. అందుకు పార్వతీదేవి, అప్పుడు విష్ణు మోహిని రూపంలో శివుణ్ణి మాయబుచ్చిన దానికి ఇది చెల్లు చేసుకో అన్నది. ఇంకొక వైపు స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు మురిసిపోయారు. అపారమైనటి ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకొనినారు ఆ పసిపాపను. అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా, ఈ ఇద్దరి అంశాలతో అనుసరించిన ఈ బిడ్డ పార్వతీపరంగా జయ, లక్ష్మీపరంగా శ్రీ కలిసి జయశ్రీగా పేరు పొందుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశాలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు. వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా లభించిన పుత్రికగా తీసుకొని వెళ్ళి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉండగా ఆకాశవాణి ఈ పాపకు జయశ్రీ అని పేరు పెట్టండి అని పలికింది. చక్రవర్తి కూడా ఆ పేరే పెట్టాడు. తర్వాత జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో తనంతటి సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదు అనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో నివసించటమే ఇష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి వన్య మృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇంకొక వైపు హరిహరాంశలతో స్వామి అన్యాక ఒక అబ్బాయి లభించాడు. అబ్బాయి కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగో అనుకుంటూ ఉన్నాడు. ఒకనాడు స్వామి అలాగే వెళ్ళాడు. విఘ్నేశ్వరుడిని కుమారస్వామిని కలుసుకొని ఆనందంగా ముచ్చటలాడుతూ మానస సరోవర జల విహారం చేస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు స్వామితో, ఈ మానస సరోవరంలోని లక్ష్మీ పార్వతుల తేజస్సులతో నీకు కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నారు. స్వామికి కుతూహలం కలిగిన అనుచుకున్నాడు. స్వామి కొంతకాలం అక్కడ గడిపి వెళ్ళబోతూ ఉన్నప్పుడు విఘ్నేశ్వరుడు స్వామితో, స్వామి, మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండడం బాగాలేదు, సత్పరంగా నీకు కళ్యాణం తప్పదు అన్నాడు. తర్వాత కుమారస్వామి విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలిచ్చారు. స్వామి నివాసానికి చేరుకున్నాడు. ఒకరోజు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదలనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వు రివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. కోపం పట్టాపంచలైంది. ఎందుకంటే అక్కడ విల్లమ్ములతో టీవీగా నిలుచొని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో ఆ చూపులు బాణాల్లాగా గుచ్చుకున్నవి. స్వామి అంతర్ధానమయ్యాడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో అదివరకే చెప్పి ఉన్నాడు. జయశ్రీ అతని కోసమే అరణ్యాల్లో తిరుగుతున్నది. నారాయణుడి ఆదేశంతో చక్రవర్తి జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాజాది రాజులుగా మారు రూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంలో విల్లమ్ములు ధరించి పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాది రాజులు టీవీ ఉలకబోస్తూ
శబర యువకుని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. స్వామి సింహద్వారానికి అడ్డంగా అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్టుగా కుక్క మీద కూర్చున్నాడు. ఒక పెద్ద పులిగా మారింది. భయంకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చెరచెర వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జయశ్రీని పులి మీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబర యువకుని మీద మూకుమ్మడిగా విరుచుకుపడి ఆయుధాలు తీశారు. స్వామి ఇల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతడి బాణ ప్రయోగ ధాటికి దేవతలు చల్లా చెదురై నిజ రూపాలతో అస్త్రాలు ప్రయోగించారు. స్వామిని ఎలాంటి అస్త్రం తాకలేకపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికి మాలినది అయినది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. దేవతలు చేతులు ఎత్తి నమస్కారాలు చేశారు. శరణం స్వామి అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో స్వామి నిజ నివాసానికి వెళ్ళాడు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాలలోని పేరు మ్రోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలపు వాతాపి మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావనమిశ్రుడు అలా కళ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అని ఒక ధనికురాలుండేది. ఆమె అసలు పేరు కలకంటి. ఆమె అందరితో కలహాలు పెట్టుకోవడం వల్ల ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుండి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపులతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పుట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలుగ పండు రాలి దొర్లుకుంటూ అందుకు మన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. అవి పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగ పండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్టుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకొని పోయింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాలని ఆమె మెడనిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్టుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకొని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగామును అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కుమని దివ్యమానంగా మెరుస్తున్న కోడల్ని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకు ఎలుగ పండ్లనంత ఇష్టం అన్నమాట అని ఊహించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలుగ పండు కొనుక్కొచ్చింది. కలహకంటి
బుట్టలు నింపుకురావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకొని వెలుగపండ్లు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలపడింది. తినాలని వెలుగపండు తీసింది. తినాలని తీసిన ఎలాగో నిగ్రహించుకొని వెలుగపండు చేత్తో ఎత్తి పడుకొని గొంతు సవరించుకొని, ఏనుగా రావే, వెలుగపండు తినవే, నగలెన్నో తేవే, నా కోరిక తీర్చవే, ఏనుగారా, వేగంగారా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట చెప్పినా కానీ ఏనుగు రాలేదు. కానీ అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమని అరుపు వినిపించింది. అది ఏనుగు గీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీద గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. ఇలా గుహ తెరిచి ఉంది, అదే నగలున్న వినాయక గుహ అనుకొని తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోకి వెళ్ళిపోయింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తి దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగల కుక్కి ఊది కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మ రాక్షసి చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కనిపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడల్ని కాల్చుకొని తిని అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడలని, నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనకటికి నేను చురకత్తి లాంటి అందగత్తెను. అమ్మా నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికి నేను సంపాదించుకునే స్వార్థపరుచుకున్న పేరు కలహ దుందిపి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంత కాదు. బంగారు పంటలు పండే భూములు గండ్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగా తినిపించేదాన్ని కాదు. చిక్కి శల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దానిని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొక్కుతూ కనిపోసింది. అంతవరకు ఎంతో సహనంతో ఉన్న అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాటలని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకి విగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఇప్పటికైనా మా ఒక్కగానొక కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాము, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపశ్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగుర్ల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్టుగా చూస్తూ, నువ్వు బ్రహ్మ రాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధ్వి వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతగానో ఈడ్చుకు వచ్చాయి అంటే నేను కొంతమందిని గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోని దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు చేస్తూ పోతూ ఉంటారు. అంతా నా సొంతం చేసుకోవాలని దొంగలకు
విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్నుమూసి ఇలాగా భూతాన్నై పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏంటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పతీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జర్లు, కొండ షీళ్ళు ఊడిపడుతూ జలాసర గృహ నలుమూలలకు పారిపాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడల్ని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షిలా పడి ఉండడం ఖాయం. ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. అప్పుడు కలహకంటి లెప్పలు వేసుకొని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడలి పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలి మెర్ర తీర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి బగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందుకు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకొని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చలక గోరింకల్లాగా ఉంటే చూడ సంతోషించాలని నాకుంటే కావాల్సిందేముంది అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుడి కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు కథ ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో ఎంతెత్తి, విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటూ గల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళారు. అలాగే ఈరోజు గుంజీలు ఎందుకు తీశారో ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నా చెల్లెలు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టారు. అక్కడే బాధ గణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకుని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తమ చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతున్నావు మావయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడున్నది మావయ్య, చక్రం నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకి ఏమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల, బాబాబు, అది రాక్షసులను అడలగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం. దాన్ని బయటకి విడిచిపెట్టు నాయన అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజిళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా విపరీతంగా నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుండి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్లలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.
దాని వెనుక కూడా ఒక కథ ఉంది. కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముని అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నారు. పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు. దెబ్బకు పరశురాముడు కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది క్షణాలు తెప్పెళ్ళిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలో ఉన్న గంధ్రగొడ్డలిని వినాయకుడిపైకి విసిరినాడు. గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీ పరమేశ్వర్లు బయటికి వచ్చారు. దంతం విరిగి నెత్తురిగిన బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి. తను చెప్పే వేగాన్ని అందుకొని రాతగాడు అతడికి ఎవరు కనిపించలేరు. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడిని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే. కానీ మీరు ఎక్కడ కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేశుడు. ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పాలి. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకని టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను, సరే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతును ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు. దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానం లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్టుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచారని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు గణపతి ఆకలి ఎంతటితో ఎలా ఉంటుందో తెలిపే కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓసారి సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి తన వైభోగాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందుని ఏర్పాటు చేశారు. దానికి 3,000,000 దేవతలను పిలవడం మొదలుపెట్టారు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివ పార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని బాలకం, అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతడి ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైంది. నీ విందుకు రావాలని ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నారు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుడి ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. ఇందురోజు ప్రాణం వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలందరూ కుబేరుని రాజధానిగా అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆగా సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుడి చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలైంది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడడంతోటే ఆహ్వానితుల కడుపు నింపిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత అలా ఆహారాన్ని కళ్ళు మూసి తెరిసేలో అంతలో ఆరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు.
వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకొని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకపోయింది. ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. ఆకలి తీరిన వినాయకుడు మాత్రం తన ఏది కనిపిస్తే తను గుటుక్కుమనిపించి మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరుడికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది. దయ ఉంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరుడికి వేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతడి ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకొని పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుడి ఆకలితో చిన్నభిన్నమైపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన హోదా వినిపిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, గంటల మీ దశ మారిపోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. జాతక దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వివాహ దోషాలు పోతాయి. రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వింటగారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పెళ్లి కథ విన్నవారికి శుభాలు జరుగుతాయి. వినాయకుడి పెళ్లి కథ విన్నోళ్ళకి ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది.